హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ సహా జిల్లాల్లోనూ శోభాయాత్రలు అంగరంగ వైభవంగా సాగాయి. వేలాది మంది యువత భక్తులతో వీధులు కిటకిటలాడాయి. జై హనుమాన్, వీర హనుమాన్ అనే నినాదాలు మారుమోగాయి. ఎటు చూసినా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. హైదరాబాద్ బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వీర హనుమాన్ శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది. గౌలిగూడ రామ్ మందిర్ వద్ద ప్రత్యేక పూజలు, యజ్ఞం తర్వాత బయలుదేరిన యాత్ర దాదాపు 9 గంటల పాటు కొనసాగి తాడ్బండ్ ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకుంది. అక్కడ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేలాది మంది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య శోభాయాత్ర దిగ్విజయంగా సాగింది. కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రారంభమైన యాత్ర కోటి ఆంధ్రా బ్యాంక్ చౌరస్తా వద్ద గౌలిగూడ యాత్రతో కలిసి ముందుకు సాగింది. భాగ్యనగర వీధులన్నీ కాషాయమయంగా మారాయి. సుల్తాన్ బజార్, కాచిగూడ, వైఎంసీఏ చౌరస్తా, నారాయణగూడ, చిక్కడపల్లి, అశోక్ నగర్, బన్సిలాల్పేట్, ప్యారడైజ్ మీదుగా 12 కిలోమీటర్ల మేర సాగిన యాత్రలో ఆధ్యాత్మికత ఉట్టిపడింది. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా 3000 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. యాత్రలో ఆయా జంక్షన్ల వద్ద ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తూ సాధారణ ప్రజానికానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారు. హనుమాన్ భక్తులు ప్రధాన జంక్షన్ల వద్ద పండ్లు, మజ్జిగ, ఆహారం ఉచితంగా అందజేశారు. అమీర్పేట, బల్కంపేట ప్రాంతంలోని వ్యాయామశాల నుంచి భక్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో ప్రదర్శన సాగింది. కూకట్పల్లి రమ్య గ్రౌండ్ వద్ద ప్రారంభమైన శోభయాత్రను కూకట్పల్లి జోన్ డీసీపీ ప్రారంభించారు. డీజేలు, భజనలు, హనుమాన్ దండకాలు చదువుతూ యువత ఉత్సాహంగా శోభయాత్రలో పాల్గొన్నారు. హిందూ సంఘాలతో పోలీసులు సమన్వయం చేసుకుని ట్రాఫిక్ కు అంతరాయం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లాల్లోనూ హనుమాన్ శోభాయాత్రలు ఉత్సాహ వాతావరణంలో సాగాయి. నల్గొండ పాత బస్తీలోని ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజల అనంతరం భారీ ర్యాలీ చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో వీధులన్నీ ప్రతిధ్వనించాయి. కాషాయ జెండాలు చేతపట్టి యువకులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. మిర్యాలగూడలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన రథయాత్రను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు. పట్టణ వీధుల గుండా సాగిన యాత్రలో భక్తులు భారీగా పాల్గొన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మహబూబ్ నగర్ లో నిర్వహించిన వీర హనుమాన్ శోభయాత్రలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మేయర్తో కలిసి పాల్గొన్నారు. బ్రాహ్మణవాడలోని రామ్ మందిర్ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర ప్రధాన రహదారుల గుండా సాగింది. భక్తి గీతాలు, కోలాటాల మధ్య శోభాయమానంగా నిర్వహించిన ప్రదర్శనలో భక్తులు అశేషంగా పాల్గొన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో అయ్యప్ప దేవాలయం నుంచి హనుమాన్ మాలధారణ స్వాములు శోభాయాత్ర నిర్వహించారు. నిజామాబాద్లో హనుమాన్ శోభాయాత్రను కంఠేశ్వర ఆలయం వద్ద అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా, మేయర్ ఉమారాణి ప్రారంభించారు. వీర హనుమాన్ భారీ విగ్రహాలు యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 1300 మంది పోలీసులతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ గాంధీ రోడ్లోని రామాలయం నుంచి ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. విహెచ్పి, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో చేపట్టిన హనుమాన్ విజయ యాత్రలో శ్రీ 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 సర్వేశ్వరాంబిక శివయోగి శివాచార్య స్వామీజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హనుమాన్ చాలీసా పఠనం అనంతరం ప్రధాన వీధుల గుండా యాత్ర నిర్వహించారు.